హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. నేను ఇప్పుడు వేసవకాలం కాబట్టి మామిడికాయలు సీజన్ వస్తాయి. సమ్మర్లోని మామిడికాయలతో నేను ఆవకాయ పెట్టాను. ఇది 3వ రోజు అనమాట. నేను ఆవకాయ పెట్టి ఎన్ని ఆవకాయలు పెట్టాను, ఎంత క్వాంటిటీలో గుండెలు అవన్నీ తీసుకున్నాను అన్నది నా ఛానల్లోనే హారం సాయి వ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులోని మీరు వీడియోలో చూడొచ్చు. 2 డేస్ బ్యాక్ నేను పెట్టాను అనమాట. ఇవాళకి 3వ రోజు ఆవకాయ నేను వేసి, ఇప్పుడు ఆవకాయ నేను వేసిన కొలతలకి నేను తీసుకున్న కాయలకి ఎంత పర్ఫెక్ట్గా ఆవకాయ వచ్చింది అన్నది ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. ఎంత టేస్టీగా ఉందో కూడా ఇవాళ నేను రుచి చూడబోతున్నాను. ఆవకాయ అన్నది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆవకాయ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు. ఇది చూసి కూడా చాలా మంది ఇంట్లో ట్రై చేస్తారు. ఇంకొక బిజినెస్ టిప్ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే దగ్గర మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఆవకాయ పికిల్ని పెట్టేసి మీరు ఒక చిన్నపాటి బిజినెస్ టైప్ కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ ఒక 50 రూపీస్కి అలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, లేదా మనకు తెలిసిన వాళ్ళకైనా అలాగా మనం బిజినెస్ కింద కూడా చిన్న చిన్నవి డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమ్మర్లో చాలా మంది పికిల్స్ అవన్నీ కూడా సేల్ చేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా నేను యూజ్ అవుతుందని ఈ వీడియో అన్నది నేను చేయదలుచుకున్నాను. చాలా మందికి ఆవకాయ అంటే భయపడతారు, అమ్మ పెట్టుకోవాలి అని. ఎవరైనా ఇస్తే తినేస్తారు ఆ పూటకి, ఆ 1 రోజుకి 2 రోజులకి. కానీ 1 ఇయర్ పాటు మనకి డైలీ ఎవరు ఇవ్వరు కదా. సో మనంతట మనమే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ఆవకాయ అనేది. చిన్నపాటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎంత క్వాంటిటీలో ఏంటి తీసుకున్నాను అన్నది మీరు హారం సాయి వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక మీరు ఆ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ ఆవకాయ పెట్టి నేను 3 రోజులు అవుతుంది. ఇవాళ 3వ రోజు. ఈ పళ్ళెం ఇదంతా కూడా సెట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ జాడీలో ఆవకాయ అన్నది నేను ఈ పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ కింద పైన అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఏదైనా ఉప్పు కారం ఏదైనా కొంచెం టేస్ట్ గట్రా ఏమైనా తేడా ఉన్నా, అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా, నెక్స్ట్ నూనె అన్నది మనం సఫిషియెంట్గానే వేసాము. కానీ కొంచెం అటు ఇటుగా ఉంటే గనక మళ్ళీ ఇవాళ యాడ్ చేసుకుంటే గనక ఏదైనా ఉంటే మనకి తెలుస్తుంది. అది మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఉన్నాయా లేదా అన్నది. ఈ చిన్న దాంట్లోకి నేను డైలీ యూజ్ చేసుకుందికి చిన్న దాంట్లో తీసుకుంటున్నాను. ఇది కూడా పింగాణిదే. నేను ఇదైతే కొత్తగా కొనేసి తెచ్చుకున్నాను మొన్న పండగకి వెళ్ళినప్పుడు. పండగలో జాతరలోని 50 రూపీస్ ఇవి. ఇదైతే నాకు ఈజీగా ఉంటుంది. ఈ చెంచా అన్నది మా చిన్నప్పుడు బాబు సెల్లాక్ అనమాట. నేను ఇవి దేనికైనా యూజ్ అవుతాయని అలా దాచిపెట్టుకున్నాను. ఇదైతే ఇక్కడ కన్నాలు ఉంటాయి కాబట్టి దీంట్లోంచి ఆయిల్ అన్నది మనకు కారిపోతుంది. సో ఓన్లీ ఓట ముక్క అవే వస్తాయి కాబట్టి దీనికి ఈ సైజ్ చెంచా సరిపోతుంది. సో నేను మీకు ఇది ఇప్పుడు ఇందులోకి తీసి నేను ఆవకాయ అన్నది చూపిస్తాను ఎలా వచ్చింది. మనం వేసిన కారం అన్నది ఎంత కలర్ఫుల్గా, ఇప్పుడు ఆవకాయ ఎంత టేస్టీగా వచ్చింది అన్నది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఆవకాయ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పటిదాకా నేను కూడా చూడలేదు. మంచి వాసన అయితే వస్తుంది, వెల్లుల్లిపాయ వాసన. చూడండి వచ్చి ఇందులో ఇగో వీడియో అయితే కెమెరా. ఇక వెల్లుల్లిపాయలు అవన్నీ వేసాం కదా. ఇది చాలా చాలా మంచి కలర్ తోటి ఉందన్నమాట. ఇది డబ్బాలోకి జాడీలోకి రెండిట్లోకి వచ్చింది. ఇది డబ్బాలోనే కాబట్టి ఇలా పైన కింద ముందు నేను కలిపేస్తున్నాను. చూసారా, మనం కారం వేసిన కారం వల్ల ఇది మంచి కలర్ అనేది వచ్చింది. చూడడానికి కూడా మంచి టెక్స్చర్ వచ్చింది ఆవకాయ అన్నది. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది అన్నమాట. ఇది మీరు ఎవరికైనా ఇచ్చినా సరే చాలా చాలా వాళ్ళు టేస్టీగా ఫీల్ అవుతారు. ఎక్కడ పెట్టి నేర్చుకున్నావు, ఎలా పెట్టావు, ఎంత బాగా పెట్టావు అని మీకు చెప్తారనమాట. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ ఆవకాయ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీ చేత్తో వేసిన ఆవకాయ వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతవరకు అయితే నేను షూర్గా చెప్పగలను. ఇందులోకైతే మనం వేసిన గుండా అన్నీ కూడా సరిపోయి ఇది యాస్టీస్ నేను ఇలా ఉంచేస్తున్నాను. ఇగో ఇది ఆయిల్ అది కూడా ఇగో కొంచెం ఉన్నది, సరిపోతుంది. ఇది కావాలంటే అప్పుడు మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో అయితే నేను మరి ఇంకేమి యాడ్ చేయదలుచుకోలేదు.
ఇప్పుడు ఈ పెద్ద దాంట్లోది కూడా నేను ఇప్పుడు మూట విప్పి నేను చూస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటో కదా, చుట్టూ ఎయిర్ వెళ్ళకుండా. సో ఇప్పుడు ఏంటంటే ఎయిర్ వెళ్ళడం వల్ల బూజు వచ్చేస్తుంది. ఇక ఆవకాయ అన్నది ఇక పైకి నూనె తేలుతుంది. ఇక చూడండి ఆవకాయ, ఇక చూసారా మన ఆవకాయ అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం వేసిన నూనె కూడా సరిపోయింది. ఇక అంతా చుట్టుపక్కల అంతా ఆయిల్ అనేది తేలుతుంది అనమాట. చూసారా అక్కడ ఏ చిన్నది కూడా మనకి బూజు కానీ ఏవి రాలేదు, నీట్గా ఉంది ఆవకాయ. ఇప్పుడు పైన కింద మొత్తం కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఇందులోకి కలిపి చూపిస్తాను. చూసారా ఆవకాయ అన్నది మీకు ఇగో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇగో నూనె కూడా తేలుతుంది అనమాట. చక్క ముక్కకి పిండికి అంతా పట్టి శుభ్రంగా ఉంది. మొన్న మనం వేసిన ఆవకాయ నిండుగా వేసాము, ఆ నిండుగా వేసింది ఇప్పుడు చూడండి ఎలా ఎలా ఉందో అనమాట. 3/4 వచ్చేసింది మనం వేసిన దానికి. ఇప్పుడు ఈ ఆవకాయ అంతా కూడా ఈ పళ్ళెంలోకి తీసేసుకొని ఈ పళ్ళెంలోని ఒకసారి కింద మీద మొత్తం కలుపుకుంటాను అనమాట. ఇందులో ఏమైనా సరిపోయా లేదా అప్పుడు అదంతా టేస్ట్ అన్నది చూసి అప్పుడు ఇక చూడండి. ఇగో చూసారా ఇది ఆవకాయ నూనె అన్నది ఇగో ఈ సైడ్లంతా తేలుతుంది ఇలాగా. ఇగో ఈ సైడ్లంతా తేలుతుంది అంటే మనం వేసిన నూనె అంతా కూడా సరిపోయింది అనమాట. ఇంకా ఎక్కువ నూనె అయిపోతే ఇంకా బాగోదు. ఇంకా వేసుకున్న ప్రతిసారి ఇంకా ఆయిల్ అన్నది ఇంకా బాగా ఎక్కువ వచ్చేస్తుంది. కాకపోతే ఇది మనం పెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో 10 డేస్కి ఒకసారి తీసుకొని ఈ మూత తీసుకొని ఒకసారి కింద మీద కలుపుకుంటూ ఉండాలి. ఇంకా నూనె ఉన్నది ఇంకా అడుగునిగో సైడ్కి అగో లేయర్ లాగా వస్తుంది చూసారా ఆయిల్. అంటే ఇంకా ఇందులో కూడా బోల్డ్ నూనె ఉంది, ఇంకా సరిపోతుంది అన్నమాట. మనం వేసిన నూనె ముక్కలు అన్నీ సరిపోయి ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే సాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చూడబోతున్నాను. చాలా బాగుంది ఆవకాయ అయితే పర్ఫెక్ట్, అన్నీ సరిపోయి. కారము మనం వేసిన ఉప్పు ఇంకా 3 రోజులు అయ్యింది కాబట్టి ఇంకొంచెం ఆవగాట అన్నది తగులుతుంది. సో అన్నీ సరిపోయి ఇప్పుడు నేనైతే ఇందులో ఇంకేవి వేయదలుచుకోలేదు. ఆ ముక్కకి పిండికి అంతా కూడా సరిపోయింది. ఆ ముక్క కూడా మనకి ఇంకొక 2-3 డేస్లో మెత్తబడిపోతుంది. అంటే మెత్తబడిపోవడం అంటే ఇంకా కొంచెం దాంతో పాటు కలుస్తుంది అనమాట. ఆవపిండితో పాటు ఇంకొంచెం ముక్క అన్నది కలుస్తుంది. చాలా చాలా బాగుంది ఆవకాయ అయితే. ఇప్పుడు మన అన్నంలో వేసుకొని రెడీగా తినేస్తే హ్యాపీగా ఏ కూరలో అవసరం లేదు. వేడివేడి అన్నంలోని ఆవకాయ వేసుకొని తినేస్తే హ్యాపీగా కడుపంతా నిండిపోతుంది అనమాట. మన ఆవకాయకున్న రుచి, మన చేత్తో చేసుకున్న దానికి ఉన్న రుచి ఇంకా ఏ వేటికి రావు. ఈ వీడియో అయితే నేను ఆవకాయ అన్నది నేను మీకు స్పెషల్గా నేను మీకు చేసి చూపిస్తున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను, బట్ ఈ ఇయరే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఆవకాయ ఎలా పెడతానో తెలిసింది కదా. అంటే ఇంత ఆవకాయ కూడా చాలా నీట్గా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను పెట్టిన ఆవకాయ. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ కూడా కలరు టెక్స్చర్ ఇవన్నీ కూడా సరిపోయిగో చూడండి. ఎప్పటికీ ఇగో నూనె ఇంకా తేలుతోంది ఇక్కడ చూసారా. ఇగో ఇదంతా నూనె తేలుతోంది అంటే మనం వేసినవన్నీ ముక్కలకి కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఆవకాయనైతే మేము డైలీ తినడానికి ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇది కూడా పింగాణీదే. సో వీలైనంత మటుకు పింగాణీలో కానీ ప్లాస్టిక్లో కానీ పెట్టుకోండి, లేదా సీసా వాటిల్లోనైనా పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఐరన్ వాటిల్లో పెట్టకూడదు, ఎందుకంటే ఐరన్ వాటిల్లో పెడితే ఆవకాయ అన్నది మళ్ళీ త్వరగా పాడైపోతుంది. ఇంకా మనం వేసుకునేటప్పుడు తడి చెంచాలు కానీ ఏవి పెట్టకూడదు అనమాట. పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ కానీ లేదా మామూలు స్పూన్స్ అయినా సరే పొడిగా ఉండాలి. అంటే మనం ఏదో క్యాజువల్గా వేరే దాంట్లో తీసి దీంట్లో పెట్టడం అలా చేయకూడదు. చేస్తే పాడైపోతుంది అనమాట. ఆవకాయ త్వరగా బూజు వచ్చేస్తుంది.
ఇంకా స్మెల్ కూడా టేస్ట్ కూడా మారిపోతుంది. సో మనం ఇది ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నామో అంత భద్రంగా దీన్ని మనం 1 year కూడా కాపాడుకుంటూ ఉండాలి. మంత్లీ కూడా ఒకసారి జాడి అంతా కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఆయిల్ అది ఉన్నదా లేదా కింద మీద ఒకసారి పైన కింద మొత్తం తీసి కలుపుతూ ఉండాలి. ఇక కలర్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇగో నేనైతే దీంట్లోకి తీసుకుంటున్నాను ఆవకాయ అన్నది. వెల్లుల్లిపాయలు ఒకవేళ తినని వాళ్ళు వేసుకోక్కర్లేదు, తిన్న వాళ్ళు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఆప్షనల్. కొంతమంది వెల్లుల్లిపాయలు తినరు, నచ్చదు కొంతమందికి ఆ స్మెల్. అలాంటి వాళ్ళు ఏంటంటే వెల్లుల్లిపాయల్ని స్కిప్ చేసేయవచ్చు. వెల్లుల్లిపాయలు అన్నది ఆప్షనల్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆవకాయ అన్నది. పళ్ళెం ఏంటి ఎంత ఉంది, మరి టేస్ట్ అలాంటిది. ఈ ఆవకాయ అంతా తీసాం కదా, ఈ పళ్ళెంలోనే ఇప్పుడు కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని నేను తింటాను. ఎలా ఉందో చూద్దాం. ఈ టేస్ట్ అయితే దేనికి రాదు, చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. మన అమ్మమ్మ కాలం నాటి ఆవకాయ ఎన్ని రుచులు ఉన్నా ఈ ఆవకాయ టేస్టే వేరు. ఏ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఈ ఆవకాయ అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కరికి పచ్చడి ఆవకాయ అన్నీ ఉండాల్సిందేను. మన ఆంధ్ర స్టైల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి. ఆంధ్ర వాళ్ళకి ఆవకాయలు పచ్చళ్ళు ఇవన్నీ కూడాను. అందులో చాలా స్పైసీగా తినే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. చూసారా కలిపితే ఎంత మంచి కలర్ వచ్చిందో ఆవకాయ అన్నది. ఇది చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. నేనైతే ఇంకా ఉండలేకపోతున్నాను, తినేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడండి, చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం యూజ్ చేసిన కారం వల్ల చాలా మంచి కలర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు ఈ ఆవకాయ నేను పెట్టిన ఆవకాయ నేనే ఫస్ట్ తినబోతున్నాను. చాలా బాగుంది. ఇందాకలైతే నార్మల్గా రుచి చూసాను, చాలా బాగుంది, అన్నీ సరిపోయాయి, ఇంకేవి నేను యాడ్ చేయలేదు. సమ్మర్ తర్వాత మళ్ళీ వర్షాకాలం కాబట్టి అది చెమ్మెక్కిపోతుంది. చల్లగాలికి గటా ఏదైనా వెళ్తే లోపల బూజు వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కారం ఆవకాయనే నేను బెల్లం ఆవకాయ కింద కూడా పెడతాను. చాలామంది బెల్లం ఆవకాయ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఈ ఆవకాయతోటి 2 ఆవకాయలు ఎలా చేస్తున్నాను అని మీకు డౌట్ వస్తుంది కదా. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. నేను బెల్లం ఆవకాయది కూడా ఈ ఆవకాయని ఎలా చేస్తాను ఆ వీడియో కూడా నేను సెపరేట్గా చేసి పెడతాను. ఇప్పుడు నేనైతే ఇది టేస్ట్ చూడబోతున్నాను. చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అన్నీ సరిపోయాం, అన్నీ కలరు, ఉప్పు, కారము. ఇంకా కొంచెం కొత్త కాబట్టి 3 days కదా అయ్యింది. సో ఇంకొంచెం అవగాటు ఉంది. ముక్క కొంచెం మెత్తబడి ఇంకా నానితే ముక్క అన్నది ఇంకొంచెం ఉప్పు అవన్నీ కూడా పడతాయి కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం చిన్న ఆవగాటు వస్తుంది స్టార్టింగ్లో. అందుకే కొత్త ఆవకాయ రుచి అంటారనమాట. ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ అవన్నీ తెలియడం కోసము. చాలామంది పెరుగన్నంలో నంచుకొని తింటారు. దీంతో మామిడి పళ్ళు నంచుకొని తింటారు చాలామంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట. నేనైతే ఇంకా ఉండలేకపోతున్నాను, తినేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.